నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్ష వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము. ఎందుకంటే ఒక పూజ అయితే ఉంది. ఆ పూజ ఏంటంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆకు పూజ అయితే చేపిస్తున్నామండి. అయితే ఆ పూజకు కావాల్సినవి ఏంటనేది అయ్యగారు ఒక లిస్ట్ పెట్టారు. ఆ లిస్ట్లో ఉన్న ప్రకారం మేము ఫ్రూట్స్, ఫ్లవర్సు, తమలపాకులు, లెమన్స్ ఇవైతే తీసుకొచ్చాము. ఇంకా చాలా ఉంటాయి పూజా సామాన్లు, ప్రసాదాలు ఇవన్నీ కూడా అమౌంట్ ఇస్తే అయ్యగారే చూసుకుంటామని చెప్పారు కాబట్టి ఇంకా మేమైతే ఇవన్నీ తీసుకొచ్చామండి. అయితే లెమన్స్ ఇవన్నీ కొంచెం ఇంట్లోకి కూడా అవసరం అవుతుందని ఎక్స్ట్రా తీసుకొచ్చాము. అన్నీ మనం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళలేము కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి మాత్రమే సపరేట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే మర్చిపోకుండా ఉంటాము. అయితే ఒకరోజు ముందుగానే ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా పూలదండలు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇవి కూడా వచ్చేసాయి. ఇదైతే పెద్ద పూలదండ, ఇది ఆంజనేయ స్వామి విగ్రహానికి. 4 చిన్న పూలదండలు అండి. అవి అక్కడక్కడ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, నందీశ్వరుడు అలా వేయటానికి. ఇలా ఒక 5 రకాల విడిపూలు కూడా ఇచ్చారు. గులాబీలు, చామంతులు, మల్లెలు, విరజాజులు ఇవైతే మాలన్నమాట. చూసారు కదా, మల్లెలతో మాల కట్టారు ఇవి పెట్టుకోవడానికి. ఇంకా మార్నింగే నేను 3 o'clockకి లేసాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తలంటి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకున్నాను. మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా పూజకు సంబంధించినవన్నీ ఆల్రెడీ నైటే నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పూల దండలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం కుదరక నేను బయటనే ఉంచాను. కవర్లో నుంచి తీసి బయట పెట్టాను, వడిలిపోకుండా ఉంటాయని. అవన్నీ మళ్ళీ కవర్లో ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే బస్కి వెళ్ళాలంటే కనీసం మనకి 1.5 hour పడుతుంది. బైక్ మీద అయితే 1 hourలో వెళ్ళొచ్చు. సో ఇంకా అన్నీ మనం పట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా అని చెప్పేసి ప్యాక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట తీసుకెళ్ళాయి ఫ్రూట్స్. అవి నలక్కోకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇక్కడైతే మా బాబు ఇంకా రెడీ అయ్యాడు, కానీ కొంచెం అలిగాడు అనమాట. ఉదయాన్నే లేచినందుకు ఏమో మొహం ముడుచుకొని ఉన్నాడు. తనకి ఆ స్పెట్స్ బాగుంటుందా, ఈ స్పెట్స్ బాగుంటుందా అని చెక్ చేసుకుంటున్నాడు. ఇంకా మా వారు కూడా రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడైతే మాకు 5:30 అయిందండి ఎగ్జాక్ట్గా టైము. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయింది. సో పొలిమేర దాటి వచ్చామని చెప్పి మళ్ళీ స్నానం చేయమన్నారు. తలంటి స్నానం చేసి శారీ అయితే మార్చుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పూజ చేసేటప్పుడు శారీ కట్టుకోవాలని నేను పక్కన పెట్టుకున్నాను. ఆ శారీయే ఇంకా తీసుకొచ్చుకున్నాను కదా అని కట్టుకున్నాను. ఇందుకీ నా శారీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ శారీ మీద ఉన్న బ్లౌజ్ అయితే చిన్నదైపోయింది. ఎందుకంటే ఈ శారీ ఎప్పటిదో అనమాట, నా చిన్నప్పటిది. అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నా చిన్నప్పటిది అంటే. సో అందుకే ఈ బ్లౌజ్ అయితే రీసెంట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా అందరూ ఒకే చోట కలిశారు అంటే కంపల్సరీగా గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది కదండి. అందుకే ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడైతే గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా ఆవిడ మా అత్తగారు. ఇక్కడ చైర్లో కూర్చున్న ఆవిడ, కింద కూర్చున్నావా, ఇద్దరు అక్కా చెల్లెలు అవుతారు. మా అత్తగారు వాళ్ళ అక్కయ్య పిల్లలు అనమాట. ఇక్కడ ఉన్న మా అమ్మగారు నా పక్కన కింద కూర్చున్నారు కదా, వాళ్ళ అత్తగారు. ఈ హౌస్ ఆ కింద కూర్చున్న ఆవిడదే అనమాట. ఈ హౌస్ బ్యాక్ సైడే టెంపుల్ ఉందండి. చూసారు కదా, అయ్యగారు అయితే వచ్చేసారనమాట. ఇంకా రమ్మంటే మేము వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు కదా అయ్యగారు, ఆయనేనండి పూజ చేసేది. అయితే ఈ టెంపుల్కి నేను కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 6-7 సంవత్సరాల క్రితం వచ్చినట్టుగా కొంచెం గుర్తుంది. ఎందుకంటే అప్పుడు ధ్వజస్తంభం వేస్తున్నారు. బహుశా ఇక్కడ కనిపించిన ధ్వజస్తంభం అయితే అదే అయ్యుండొచ్చు అని నాకు అనిపించింది. ఒకవేళ ఈ టెంపులా కాదా అనేది కూడా నాకు తెలియదు, కానీ నాకు కొంచెం గుర్తు అయితే ఉంది. మా హస్బెండ్, నేను, మా పిల్లలు అందరం కూడా ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇక్కడికైతే మా వాళ్ళు కూడా వచ్చారు. ఇక పూజ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ గుడికి చూశారు కదండి ఎంత బాగా ఆర్కిటెక్చర్ చేశారో. అక్కడక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి. చూడండి, ఇక్కడైతే మీకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. చాలా హైట్లో బాగుందండి. మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్. చూశారు కదండి. ఇంకా పూజను అయితే ప్రారంభించాలి కదా. అయ్యగారు అయితే మొత్తం సిద్ధం చేసుకోమని చెప్పారు. నా చేత అన్ని చేపిస్తున్నారు. ఏ పూజ మనం ప్రారంభించాలన్నా గణపతిని అయితే తయారు చేయాల్సిందే కదండి. అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి బియ్యం మీద పెట్టమన్నారు అయ్యగారు. ఇక్కడైతే మేము తీసుకొచ్చిన పూలదండలను ఆంజనేయ స్వామి విగ్రహానికి అయితే వేశారండి.
ఒకటి పెద్దది, ఒక చిన్న పూలదండ వేశారు. మిగిలిన పూలదండ అయితే నందీశ్వరుడి మీద వేశారు. మధ్యదేశే అస్మత్ భగవతాలయే భగవత సన్నిధౌ శ్రీ మహాబాలాంజనేయస్తో ఆషాఢమాసే కృష్ణపక్షం ఛాయాం వాసరః జయ. మీరు కూడా విన్నారు కదండి, అయ్యగారు మంత్రాలు మంచిగా చదువుతున్నారు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగానే పూజ జరిగింది. కొంత పూజ అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర అయితే టెంకాయ కొట్టమని చెప్పారు. ఇంకా పూజ కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా చాలా ఉంది, టైం ఎక్కువగానే పడుతుంది. అయితే మేము ఉపవాసంతోనే ఈ పూజ చేస్తున్నాం. ఎవరైనా సరే ఆకు పూజ చేయాలనుకున్న వాళ్ళకి తెలియదేమో అని నేను చెప్తున్నాను. దక్షిణ భార్జౌ ఇక్కడ పెట్టండి. దక్షిణే భార్జస్వరూపాణం దక్షిణే ఏదో దక్షిణ దిగ్భాగే ఊర్ధ్వపరికల్పత నిక్షిప్య ఊర్ధ్వేనం పరికల్పత నిక్షిప్య వాయు నృత్యతేనం సరస్వతీ నృత్యతే సరస్వతీ నృత్యతేనం సరస్వతీ పచ్చమే నీలలోహితము సదాశివాగ్నము ఇవ్వండి. సదాశివాగ్నం వాయు వాయుస్థానే మహాలక్ష్మీ రూపము మధ్యమే ఈశానం కృత్వా కుబేరమావాహయామి. నమస్కారం చేసుకున్నాం. ప్రియచ్చతే సూర్యనారాయణమావాహయామి. ఆగ్నేయ దిగ్భా గణపతి దేవత బాలాంజనేయ స్వామిన ఇక్కడైతే చూడండి, అయ్యగారు అయితే ఆంజనేయ స్వామి విగ్రహానికి ఈ విధంగా పసుపు, కుంకుమ, గంధం, వాటర్తో శుభ్రం చేయమని చెప్పారు. ఆ తర్వాత పంచామృతాలతో శుభ్రం చేయాలి. ఇంకా ఫైనల్గా నిమ్మకాయతో రుద్ది శుభ్రం చేసి డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి వాటర్తో శుద్ధి చేసి తీసుకొచ్చి పీఠం మీద కూర్చోబెట్టి స్వామివారికి పూజనైతే ప్రారంభించాలి. ఇప్పుడైతే మేము ఆకు పూజ చేస్తున్నామండి. ఆంజనేయ స్వామికి తెల్లని వస్త్రం, మల్లెపూల దండ, ఈ విధంగా అయితే గారెల మాల, ఇంకా స్వామివారికి ఇష్టమైన అప్పాలు కూడా సమర్పించుకోవాలి. పూలతో పూజ చేసి ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన భక్తుడు రాముడు కాబట్టి తమలపాకులతో మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఆకులపై శ్రీరామ శ్రీరామ అని పేరు రాయొచ్చు, లేకుంటే బొట్లు పెట్టి స్వామివారికి పూజ అయితే చేయాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పూజ ఆకు పూజ. ఆకుపై శ్రీరామ అని రాస్తే ఇంకా స్వామివారి చాలా ఎక్కువగా మెచ్చుకుంటారండి. ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ అయ్యాక మా వైఫ్ అండ్ హస్బెండ్తో ఇలా ధ్వజస్తంభం దగ్గర అయితే టెంకాయ కొట్టమని చెప్పారు. స్వామివారికి అయితే ఇప్పుడు హారతి ఇస్తున్నారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజలో ఉపయోగించిన పళ్ళు, కాయలు, అప్పాలు, గారెలు, టెంకాయ, పూలు అన్నీ, తమలపాకులు, నిమ్మకాయలు ఒక బేషన్లో పెట్టి మా దంపతులకు ఇచ్చారు. ఇవి ఎవరికి ఇవ్వకూడదు, మేము మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే ఫ్రూట్స్ తినాలి, తమలపాకులు, పూలు ఇవన్నీ కూడా ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. సో నిమ్మకాయలు ఇంటికి, వాహనాలకి ఇలా కట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మిగిలిన ప్రసాదాలు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి అలా కొద్దిగా అయితే పంచారు. సో అవన్నీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఎవరికి ఇచ్చినవి వాళ్ళే తినాలన్నమాట. ఫైనల్గా ఇక్కడ స్వామివారిని అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ పూజలో పెట్టిన పసుపు గణపతిని కూడా మాకే ఇచ్చారు. సో మేము బీరువాలో కానీ లేకుంటే పూజా మందిరంలో కానీ పెట్టుకోమని చెప్పారు. సో ఇంకా అయ్యగారికి అయితే దక్షిణ సమర్పించుకొని ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. మాకు ఇచ్చిన పలహారాలు అయితే ఇవ్వండి, గారెల మాల అన్ని స్వామివారి మెడలో వేసినవి మాకు ఇచ్చారు. ఫైనల్గా అయితే ఇదండి పూజ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.